JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. నవడేస్ ఏంటంటే ఏ కోర్స్ తీసుకున్నా ఫ్యూచర్ బాగుంటుందా లేదా అనే ఆలోచన అందరిలో ఉంటుంది. పర్టికులర్గా కొన్ని కోర్సుల గురించి నాలెడ్జ్ ఉండాలి అని అందరూ అంటుంటారు. శాప్ ఈ మాట వినగానే సో ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో నిజంగానే లాభాలు ఉంటాయా? సో చాలా కోర్సెస్ మనం చూస్తున్నాం నవడేస్ ఎడ్యుకేషన్ విషయంలో. బట్ శాప్లో అడ్వాంటేజెస్ ఏంటి, అసలు శాప్ గురించి మోర్ డీటెయిల్స్ మనకి అందించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ నుంచి శాప్ ట్రైనర్ సంతోష్ గారు ఉన్నారు. బేసికల్గా చాలామంది గవర్నమెంట్ జాబ్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాగే బాగా చదువుకున్న తర్వాత ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనలో కూడా నవడేస్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ గురించి అలాగే శాప్ గురించి మోర్ డీటెయిల్స్ సంతోష్ గారిని అంటే తెలిసేసుకుందాం. హాయ్ సంతోష్ జీ. హలో అండి, నమస్కారం. నమస్కారం, గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. యా, సో నాకు కూడా చాలా వరకు శాప్ అంటే ఏంటో తెలియదు, ఎక్కడెక్కడో విన్నాను, స్టూడెంట్స్ చెప్పడం వరకే తెలుసు. చాలా మందికి కూడా దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలని ఉంటుంది. అంటే శాప్ ట్రైనర్గా గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు సస్టైన్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు శాప్ గురించి చెప్పాలంటే, అడ్వాంటేజెస్ ఏంటి? ఫర్ ద బేసిక్గా ఏంటంటే జనరల్గా చాలామంది శాప్ అంటారు దాన్ని. సో జనరల్గా ఏమనాలంటే ఎస్ఏపి అనాలి. సో శాప్ అనేది జర్మన్లో ఇట్ మీన్స్ డిఫరెంట్ వే, చాలా డిఫరెంట్గా మీనింగ్ వస్తుంది. సో వీ నీడ్ టు కాల్ ఇట్ ఎస్ఏపి. సో ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ సాఫ్ట్వేర్. సో బిజినెస్ సాఫ్ట్వేర్ ఎందుకు అంటున్నానంటే, ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం అనుకోండి. సో దాంట్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. డిఫరెంట్ సెక్టార్స్ అంటే లైక్ ఫినాన్స్ని మేనేజ్ చేయాలి, ఫినాన్స్ కంట్రోలింగ్, అండ్ ఇంకో వచ్చేసి మెటీరియల్ మేనేజ్మెంట్. ఇవన్నీ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మేనేజ్ చేయడానికి అండ్ టెక్నికల్ వే అండ్ ఫంక్షనల్ వే 2 kind of మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా చెప్పాలంటే ఎస్ఏపి అనేది దాంట్లో ఆల్మోస్ట్ అరౌండ్ 200 మాడ్యూల్స్ ఉంటాయి. సో వీటిని 2 సెక్టార్స్లో డివైడ్ చేశారు, టెక్నికల్ అండ్ ఫంక్షనల్. సో టెక్నికల్కి వచ్చేసి ఎస్ఏపి బేసిస్, ఎస్ఏపి సెక్యూరిటీ జిఆర్సి అండ్ ఎస్ఏపి బిఐ బిఓ బిడబ్ల్యూ, ఇవి టెక్నికల్ కిందకి వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫంక్షనల్, ఇందాక చెప్పినట్టు ఎస్ఏపి ఫికో, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అండ్ కంట్రోలింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇలా డిఫరెంట్ వస్తాయి. ఓవరాల్గా మనకి నియర్లీ 200 మాడ్యూల్స్ ఉంటాయండి ఎస్ఏపిలో. జనరల్గా ఒక బిజినెస్ రన్ చేద్దాము అన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ అనేది ఏం థింక్ చేస్తుంది? జనరల్గా మనకి రెవెన్యూ జనరేషన్ అనేది బాగుండాలి. ఎగ్జాంపుల్ సుమన్ టీవీ తీసుకోండి. సుమన్ టీవీలో రెవెన్యూ జనరేషన్ బాగుండాలి అండ్ కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి, అంటే వ్యూవర్స్ చూసేవాళ్ళు సాటిస్ఫై అయి ఉండాలి. అండ్ ఆపరేషనల్ కాస్ట్ అనేది మినిమైజ్ చేసుకోవాలి. అండ్ ఆపరేషన్స్ అనేది ఇక్కడ రన్ అయ్యే బిజినెస్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్గా రన్ అవ్వాలి. సో వీటన్నిటికీ ఒక ఎస్ఏపి అనేది సాఫ్ట్వేర్. సో ఇలా మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అనేది నాట్ ఓన్లీ ఎస్ఏపి కాకుండా ఆరకిల్ ఉంది, పీపుల్ సాఫ్ట్ ఉంది, జేడీ ఎడ్వర్డ్స్ ఉంది, ఇలా బ్యాన్ అనే ఒక టెక్నాలజీ ఉంది, టాలీ, ఐ థింక్ మీరు వినే ఉంటారు. సో టాలీ అనేది ఇలా ఉంది. బట్ ఎస్ఏపికి వచ్చేసి గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎస్ఏపి అన్ని సెక్టార్స్లో ఇట్ కెన్ గివ్ ద బిజినెస్ సొల్యూషన్స్. సో అన్ని సెక్టార్స్లో ఇది ఎస్ఏపి ద్వారా ఎవ్రీ సొల్యూషన్ ఇస్తామన్నట్టు. పర్టికులర్గా ఎస్ఏపి ఎవరు చూస్ చేసుకుంటారు, ఈ శాప్ ఎవరు చూస్ చేసుకుంటారు స్టూడెంట్స్? ఇందాక చెప్పినట్టు ఎస్ఏపిలో నియర్లీ 200 మాడ్యూల్స్ ఉంటాయి అన్నాను కదా. ఇప్పుడు ఎంబీఏ ఫినాన్స్ చేశారనుకోండి, సో దే కెన్ చూజ్ ఎస్ఏపి ఫికో, ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నాలజీ ఎస్ఏపి జిఆర్సి సెక్యూరిటీ. సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ కమ్ టు ద ఎస్ఏపి జిఆర్సి సెక్యూరిటీ. ఎందుకు అంటున్నానంటే, బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండనివ్వండి, వాళ్ళు కూడా వచ్చి ఎస్ఏపి జిఆర్సి సెక్యూరిటీ నేర్చుకోవచ్చు. ఓకే, అంటే పర్టికులర్గా ఈ కోర్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈ కోర్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, జనరల్గా ఎస్ఏపి అనేది గ్రేటెస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో రన్ అవుతుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మధ్య కాదు, చాలా రోజుల నుంచి స్టార్టప్ కంపెనీస్లో కూడా ఉంది. సో చాలా వరకు కొద్దిమంది గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండి సో తర్వాత జాబ్ ట్రయల్స్ వేసుకుందాం అనేసి ఎంఎన్సీ కంపెనీస్లో ట్రై చేస్తారు. జనరల్గా ఎంఎన్సీ కంపెనీస్ ఫ్రెషర్స్ని చూస్ చేయదు. బట్ కొన్ని స్టార్టప్ కంపెనీస్ దే కెన్ చూస్ ఫ్రెషర్స్, అంటే ట్రైన్డ్ ఫ్రెషర్స్, సర్టిఫై అయి ఉండాలి. సో దీంట్లో సర్టిఫికేషన్స్ అనేది 3 types ఉంటాయి. వన్ వచ్చేసి అసోసియేట్ లెవెల్ అని ఉంటుంది, ఇంకోటి స్పెషలిస్ట్ లెవెల్ అని ఉంటుంది, ఇంకోటి ప్రొఫెషనలిజం. సో ఈ అసోసియేట్ అండ్ స్పెషలిస్ట్, ప్రొఫెషనలిజం, ఈ మూడింట్లో సో డిఫరెంట్ ఎస్ఏపిలో 200 మాడ్యూల్స్కి ఈ 3 different వేస్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో సర్టిఫికేషన్ కాస్ట్ ఫ్రమ్ ఎస్ఏపి వాళ్ళు కాస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్.
అండ్ దట్టు ఏంటంటే ఈ కోర్స్ గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. Yeah. అంటే మీరు అన్నట్టు ఎంబీఏ ఫైనాన్స్ తర్వాత దీన్ని చూస్ చేసుకోవచ్చు అంటున్నారు. అవును. దీని నుంచి నెక్స్ట్ జాబ్ ఫెసిలిటీ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనము జాబ్స్ కూడా ప్రొవైడెన్సీ ఉంది ఇన్స్టిట్యూట్లో, జేబీఎస్ టెక్నో ఇన్స్టిట్యూట్లో. సో ఏంటి అంటే ఫ్రెషర్ లెవెల్లో ట్రై చేసుకోవచ్చు స్టార్టప్ కంపెనీస్లో. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో అంటే దే నీడ్ టు హ్యావ్ సర్టిఫికేషన్. ఇందాక చెప్పిన 3 types ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ సర్టిఫై అయ్యి ఉంటే దే కెన్ గెట్ ఇన్ టు ద ఎంఎన్సీ యాజ్ వెల్. ఎంఎన్సీలో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ జేబీఎస్ టెక్నో కన్సల్టెన్సీ అవునండి. ద్వారా Yeah. చాలా మంది ఇప్పుడు ట్రైన్ అయ్యి ఉంటారు. సో చాలా కన్సల్టెన్సీస్ చూస్తున్న నవడేస్ మార్కెట్లో పీపుల్ కూడా చూస్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, దేన్ని బిలీవ్ చేయాలి, దేన్ని బిలీవ్ చేయొద్దు అని. సో ఈ కన్సల్టెన్సీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సే సంథింగ్. నాట్ ఓన్లీ ఎస్ఏపి, దే ప్రొవైడ్ డిఫరెంట్ టెక్నాలజీస్. సో నేను బేసిక్గా ఎస్ఏపి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఏపి ఈజ్ హ్యావింగ్ అంటే ఇట్ కెన్ ప్రొవైడ్ డిఫరెంట్ సొల్యూషన్స్ టు ద బిజినెస్. ఎనీ సొల్యూషన్. ఇప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ అయి ఉండొచ్చు. ఒక బిజినెస్ సినారియో అర్థం చేసుకుంటే దాంట్లో ఎవ్రీ సొల్యూషన్, ప్రతి బిజినెస్ సినారియోకి సొల్యూషన్ ఇస్తుంది. సో ఇంకా ఆర్కిల్ అనుకోండి, ఆర్కిల్ వచ్చేసి ఓన్లీ ఫినాన్స్ సెక్టర్ వైపు దట్స్ ద బెస్ట్ టెక్నాలజీ. బట్ కమింగ్ టు ద ఎస్ఏపి ఇట్ కెన్ ప్రొవైడ్ డిఫరెంట్ సెక్టర్స్. అండ్ ఇంకొకటి ఇందులో చాలా మాడ్యూల్స్ ఉంటాయి అని అంటారు. అంటే ఆ మాడ్యూల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి నేర్చుకోవడం వల్ల? ఏ జానర్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది? ఇందాక నేను సర్టిఫికేషన్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను చెప్పే టెక్నాలజీ ఎస్ఏపి జిఆర్సి సెక్యూరిటీ. సో దీంట్లో వచ్చేసి జిఆర్సి సెక్యూరిటీ అనేది ఇట్ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు ఎవ్రీ కాంపోనెంట్, ఎవ్రీ టెక్నాలజీ ఇన్ ద ఎస్ఏపి. ఎస్ఏపిలో ఇందాక ఫినాన్స్ అన్నాను, కంట్రోల్ అన్నాను, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇలా వీటన్నిటికీ సెక్యూరిటీ ప్రొవైడెన్సీ. ఒక జనరల్గా అందులో వర్క్ చేసే క్యాండిడేట్ ఉన్నారనుకోండి, సో అతనికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఇన్ ద వే ఏంటంటే ఆథరైజేషన్స్ ఉంటాయి. సో పర్టికులర్ ఆథరైజేషన్స్ అనేది వాళ్ళకి యాక్సెస్ ఇస్తూ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేట్స్ వింటూ ఉంటాం. ఏ కోర్స్ చేసినా కూడా సర్టిఫికేట్ ఉండాలి, దాని నుంచి మనకి నెక్స్ట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటారు. మీ గ్రూప్ సంబంధించి సర్టిఫికేట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే ఇందాక 3 types ఆఫ్ సర్టిఫికేషన్స్ అన్నాను కదా. జనరల్గా అసోసియేట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ అంటే జనరల్గా ఫ్రెషర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో దే కెన్ గెట్ ఇన్ టు యాజ్ ఏ కంపెనీలోకి ఒక ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. స్పెషలిస్ట్ అనుకోండి, ఒక 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే కెన్ గెట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీస్. అదే ప్రొఫెషనలిజం అనుకోండి, సో దే కెన్ అంటే ప్రొఫెషనలిజం ఏంటి అంటే నాట్ ఓన్లీ ఎస్ఏపి జిఆర్సి సెక్యూరిటీ, దే హ్యావ్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఐడియాలజీ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో అది చాలా బెస్ట్ అండి. ప్రొఫెషనలిజం సర్టిఫికేట్ అనేది చాలా బెస్ట్. ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ అయిపోయిందంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మన కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వచ్చా? పీజీ అయిన వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చా? ఏం చెప్తారు అసలు? అదే నేను చెప్తున్నాను కదా, గ్రాడ్యుయేషన్ ఈజ్ మస్ట్. ఓకే, పీజీ వాళ్ళు కూడా చేయొచ్చు. లైక్ ఎంబీఏ పీపుల్ వస్తున్నారు, ఎంసీఏ పీపుల్ వస్తున్నారు. సో ఎనీ వన్ కెన్ గెట్ ఇన్ టు దిస్ ఎస్ఏపి. ఏంటి బెనిఫిట్స్ ఏంటి సార్ మన కన్సల్టెన్సీ నుంచి? మన కన్సల్టెన్సీ నుంచి దే ప్రొవైడ్ జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ మీన్ వైల్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఏపిలో జాబ్ వచ్చింది అనుకోండి, దే హ్యావ్ గుడ్ ప్యాకేజెస్ చాలా ఉంటాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, మెయిన్స్ చేస్తున్నాను, ఎందుకురా అంటే నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక, అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోతాం అనే ఫీలింగ్ గత కొన్ని సంవత్సరాల నుంచి, చాలా జనరేషన్స్ నుంచి చూస్తూ ఉన్నాం యాక్చువల్లీ. నవేడేస్ ఇంత అప్డేట్ అవుతున్న ప్రపంచంలో కూడా ఎక్కడో 100 మందిలో ఒక 4-5 ఇలా ఆలోచించే వ్యక్తులు ఉంటారు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అదే మా ఏం అంటారు. సో ఈ నవేడేస్ కూడా చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి అసలు ఈ గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అవ్వాలి అని ఆ స్టూడెంట్స్ పడే ఆ తాపత్రయం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండి. గ్రాడ్యుయేషన్ అయినాక గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకోవాలని అనుకుంటారు. సో గవర్నమెంట్ జాబ్ ట్రయల్స్తో పాటు దే షుడ్ హ్యావ్ సమ్ సాఫ్ట్వేర్ జాబ్, అంటే సాఫ్ట్వేర్ కానీ ఏదైనా 9 hours ఆఫ్ జాబ్ చేసే విధంగా దే షుడ్ ప్లాన్. అలా కాకుండా కూడా చాలా వరకు ఇప్పుడు 3 years 5 years అలా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తూ మీన్వైల్ ఎస్ఏపీలోకి వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అంటే ఎలా అంటే ఫ్రెషర్స్ లెవెల్లో దే గెట్ ఇన్ టు స్టార్టప్ కంపెనీస్. ఇప్పుడు నవేడేస్ స్టూడెంట్స్ ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ గవర్నమెంట్ హైయర్స్ మీద? అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే థింకింగ్లో 100 మందిలో ఎంత పర్సంటేజ్లో స్టూడెంట్స్ ఆలోచనలో ఉన్నారు? నియర్లీ 80% ఉంటారండి. 80%. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు అబ్రాడ్స్ కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. నేను ప్రైవేట్ కంపెనీ అయినా కూడా ఫస్ట్ శాలరీ చూసుకుంటున్నారు, మన ప్రాంతం కాకపోయినా కూడా అడ్జస్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకుని మళ్ళీ మన ఫ్యామిలీ కోసం మనం వాళ్ళే
వాళ్ళు పడిన కష్టం వాళ్ళకి హ్యాపీ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీస్లో లే ఆఫ్స్ అవుతున్నాయని వినే ఉంటారు మీరు. సాఫ్ట్వేర్స్ కూడా పడిపోతుంది, ఫ్యూచర్ చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు నవేడేస్ అని అంటున్నారు. చెప్పేది ఏంటంటే ఎస్ఏపిలో కంప్లీట్గా ఏఐ ఇంప్లిమెంట్ అనేది చాలా కష్టం, ఎందుకంటే అది బిజినెస్కే ఇంపాక్ట్ అవుతుంది. ఏఐని ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో బిజినెస్కి ఇంపాక్ట్ అవుతుంది. సో దట్ కొద్ది వరకు ఉంటుంది తప్పితే ఎస్ఏపికి అసలు ఏఐ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. సో సార్ ఫైనల్గా సంతోష్ గారు ఒక శాప్ ట్రైనర్గా ఎంతోమంది స్టూడెంట్స్ మీరు గైడ్ చేసి ఉంటారు, సలహాలు సూచనలు ఇచ్చి ఉంటారు. మన కన్సల్టెన్సీ గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మన దగ్గర ప్లేస్మెంట్స్ ఉన్నాయి, సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఎస్ఐపి రిలేటెడ్ కానీ జావా సర్టిఫికేషన్ కానీ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో దట్ ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ జాయిన్ అండ్ జస్ట్ హ్యావ్ ఎ డెమో క్లాస్ ఉంటుంది, ఒకసారి వచ్చి వినండి. సో డెమో క్లాస్ వల్ల దిల్ గెట్ నాలెడ్జ్ ఇంటూ డిఫరెంట్ టెక్నాలజీ. వాళ్ళకు కూడా ఒక అర్థం అవుతుంది డెమో క్లాస్ తీసుకోవడం వల్ల, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ లవ్లీ మీటింగ్ విత్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.